ఈరోజు మన ఇంట్లో కాకరకాయ ఫ్రై అన్నమాట. ఇది ఒక వెరైటీ. మనము ముందుగా ఎప్పుడైనా కాకరకాయలు ఇంతకుముందు వీడియోలో కూడా చూడండి. మాది కాకరకాయ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ముక్కలు కోసి దాంట్లో ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి. ఎందుకంటే అట్లా నానబెట్టుకుంటే మనకి ఇట్లా చేదు అనేది పోతుంది అనమాట. ఇందులో ఇప్పుడు మనకు చూడడానికి ముక్కలు కనిపిస్తుంది కదా, ఇది వేసేటప్పుడు పిండుదాము. దీంట్లో నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళల్లో మనకు చేదు పోతుంది అనమాట. కొంచెం చేదు అనేది తక్కువ అవుతుంది దీంట్లో. ఇట్లా ఫ్రైలకి కొంచెం మనము మందం ఉన్న గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేస్తాం కదా, అడుగు సన్నగా ఉంటే మాడిపోతుంది. అందుకని లావుగున్నది బగోన కానీ కడాయి కానీ దేంట్లో చేసుకుంటామో అది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయి కడుక్కొని పెట్టుకున్నాం కదా, అది వేడైంది. నూనె పోసుకోవాలి. దీంట్లోకి ఫ్రై కదా, కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నూనె ఎక్కువనే వేసుకుందాం. అట్లానే ఎక్కువ వేసుకోవద్దు, దీనికి సరిపడినంత ఫ్రై అయ్యేంత మాడిపోకుండా. ఇప్పుడు నూనె పోసుకున్నాం కదా, అది కొంచెం వేడయ్యేంత వరకు మనం ఒకసారి ఇట్లా కలుపుకొని ఇది పిండి వేసుకొని ఆ నూనెలో వేసేసుకున్నాం డైరెక్ట్. చూడండి, ఇట్లా పిండితే మనకి ఇట్లా నీళ్ళు కారుతుంది. చూడండి, ఇంట్లోనే చేదు మొత్తం పోతుంది. ఇట్లా కారుతుంది. ఇట్లా మంచి పిండేసుకోవాలి, ఆ చేదు అనేది పోతుంది అనమాట మనకి. ఇట్లా పిండుకుంటే ఇట్లా వేసేసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్రైగా చేసుకుంటున్నాం కదా. చూడండి, మనం పిండి వేసుకున్నాం కదా, ఇట్లా సన్న ముక్కలు వేసుకోవాలి. పెద్ద మంట పెట్టుకొని మనము వేయించుకోవాలన్నమాట. ఇది ఎప్పుడైతే దగ్గరికి ఇట్లా మంచిగా ఎగుతుందో అప్పుడు మంట చిన్న చేసి మనం ఇంకోటి చేసుకున్నాం. చూడండి, మనము ఇది పిండిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినాయి మనకి. పసుపు ఉప్పు వేసి కలిపినాం కదా, చూడండి ఇట్లా ఇంట్లో మొత్తం చేదు పోతుంది మనకి. మనము ముక్కలు కోసేటప్పుడు ఇట్లా ఉప్పు పసుపు వేసి కలుపుకొని పెడతాం కదా, దాని తర్వాత మనము డైరెక్ట్ ఇంట్లో పిండి వేసుకొని ఇట్లా వేసేసుకోవడమే. మళ్ళీ నీళ్ళు పోసి కడగొద్దు, కడిగితే మళ్ళీ చేదైపోతాయి అంటే ముక్కలు. మా మమ్మీ చెప్పింది, అందుకని డైరెక్ట్ ఇట్లా పిండంగానే ఇంట్లో వేసేసుకోవాలి. కాకపోతే మనం కాకరకాయలు ముందు తెచ్చుకోగానే కడిగి పెట్టుకుంటే అప్పుడు మనకి బాగుంటుంది. 70% వరకు మనకి ఇది ఫ్రై అయింది కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీన్ని ఇట్లా కార్నర్ చేసుకొని మనం మధ్యలో గ్యాప్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మధ్యలో మనం గ్యాప్ చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం అంత నూనె పోసుకుందాం. ఇట్లా నూనె పావు ఉంటుంది కదా మన క్యాన్లలో, దీంతో ఒకటి అట్లా పోసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలన్నమాట దీంట్లో. అందుకని కొంచెం అంత నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె పోసుకున్నాం కదా, మనం ఆల్రెడీ ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాము. ఈ ఫ్రైలకి కొంచెం ఉల్లిగడ్డలు మనకి ఎక్కువనే కావాలి, అందుకని ఎక్కువనే కోసిన ఉల్లిగడ్డలు ఈ మధ్యలోనే ఫ్రై చేసుకుందాం మనం. ఇది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది మిక్స్ అయి ఇది మంచిగా నూనెలో వేయించుకున్నాక అప్పుడు మనం పెద్ద మంట పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది ఉడకడానికి కూడా నూనెలో వేయించడానికి టైం పడుతుంది కదా, అందుకని పెద్ద మంట పెట్టుకోవాలి. మనకి ఉల్లిగడ్డ తొందరగా ఉడకాలి అనుకుంటే ఉల్లిగడ్డ నూనెలో వేసుకున్నాక కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా మనకి ఉడికింది కదా, మరీ ఎక్కువ చేసుకోవద్దు, ఎందుకంటే ఇంకా కాకరకాయ కూడా ఫ్రై కావాలి మనకి. ఇది కూడా ఒక 50% వరకు, ఒక 50% వరకు అయింది కదా. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ కూడా కొంచెం అంత పచ్చిగున్నప్పుడే మొత్తం కలుపుకొని మనం మిక్స్ చేసేసుకున్నాం. ఎందుకంటే మనం ఉల్లిగడ్డ ఎక్కువ మాడగొట్టేసినాం అనుకోండి, ఈ కాకరకాయ ఫ్రై అయ్యేసరికి ఇంకా ఎక్కువ నల్ల బొగ్గ అయిపోతుంది అన్నమాట. అట్లా కాకుండా కొంచెం పచ్చిగున్నప్పుడే కాకరకాయ ఉల్లిగడ్డ కలుపుకొని మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఇంక ఉడకాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇలా నూనె ముందు కాకరకాయ దాంట్లో కూడా పోసాం కాబట్టి ఎక్కువ నూనెనే ఉంటుంది. దీన్ని పెద్ద మంట పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం అయినాక అప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాం. ఇప్పుడు మనకి ఒకవేళ టైంకి లేదు, జాబ్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా ఇట్లా ఆఫీస్ డ్యూటీ వెళ్ళే వాళ్ళకి అప్పటికప్పుడు పొద్దున ఇంత టైము దొరకదనమాట వంట చేయడానికి. ఇట్లా కాకరకాయ ఫ్రై కూడా మనం ఇట్లా చేసుకోవాలి అనుకుంటే నైట్ టైం చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఫ్రైలు చేసుకుంటే కూర ఖరాబ్ కాదు. ఇంకోటి ఏంటంటే మనకి చలికాలం కదా, తొందరగా ఖరాబ్ కావన్నమాట ఇవి కానీ. అందుకని మనకి పొద్దున టైం దొరకదు అనుకుంటే నైట్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇది అవుతుంది కదా, ఒక చెంచాడంతా అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఇది ప్యూర్ అనమాట, మనకు కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. మనం ఇంట్లో రుబ్బుకుంది అనమాట అల్లం వెల్లిగడ్డ, అందుకనే మనకు కొంచెం వేసుకున్నా కూడా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఉంటుంది. మనం అల్లం వెల్లిగడ్డ వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం అంతా ధనియా పొడి,
ఒక 2 చెంచాలంతా చెంచాన్నర జీలకర్ర పొడి కచ్చపచ్చనే దంచుకోవచ్చు. ఇప్పుడు కలుపుకుందాం. మనకు ఆవిరి వస్తుంది కదా కలుపుకుంటే. ఇప్పుడు మనం ఉప్పు, ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుంటే కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా ఉప్పు కారం వేసుకొని కలుపుకున్నాం కదా, దీన్ని మామూలు మంట మీద పెట్టి మనం చేసుకుందాం. ఒకవేళ మనం దగ్గర ఉన్నాం అనుకోండి పెద్ద మంట పెట్టుకొని కలుపుకోవచ్చు. కొంచెం ఎందుకైనా పని ఉంది కొంచెం టైం పట్టని అంటే అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి దీన్ని పెద్ద మంట పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుందాం మంచిగా ఉడికేదాకా. ఇప్పుడు ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. చూడండి కొంచెం పచ్చి పచ్చి కనిపిస్తుంది కదా, అది మొత్తం మనకి రెడ్ కలర్లో రావాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసినాం కదా, అది మొత్తం ఈ ముక్కలు పట్టుకొని మంచిగా ఉమ్మగిల్లాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రై మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక 4-5 రోజుల వరకు కూడా కూర ఉంటుంది అన్నమాట మనకి ఫ్రై అనేది. చూసారు కదా, నేను ముందు నూనె ఎంత పోసినా మళ్ళీ ఉల్లిగడ్డలు వేయించుకొని నూనె పోసినా కూడా మనకి నూనెలోనే లేదు, అంత దీంట్లోకి ఇంకిపోయింది, నూనెలోనే మంచిగా ఫ్రై అయిందన్నమాట ఇది. ఒకవేళ నూనె ఎక్కువ తినని వాళ్ళు కూడా ఇట్లా చేసుకొని తినొచ్చు అనమాట. కాకరకాయ చేదు ఉండదని నేను చెప్పాను, కాకపోతే ఏంటంటే మనకి కాకరకాయకు ఉన్నంత చేదు మనం ఇట్లా ఉప్పు పసుపు వేసి చేసుకుంటాం కదా, అందులో ఎక్కువ చేదు పోతుంది అన్నమాట. లైట్గానే ఉంటుంది చేదు, మొత్తం అస్సలు చేదు ఉండకుండా ఉండదు అన్నాను. ఎందుకంటే కాకరకాయ అంటేనే మనకి చేదు, దాంట్లో చేదు లేదని మనం చెప్పలేము కదా, అందుకని లైట్గా ఉంటుంది. మనం ఎంత తీసేసినా కూడా కొంచెం నాలుకకి అనేది చేదు తాకుతుంది అనమాట మనకి. ఓకే అండి, మనకి కాకరకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. చూడండి, మనం చెప్పేదాకా ఇది అసలు కాకరకాయ ఫ్రై అంటే నమ్మరు ఎవరు, కానీ చూడడానికి ఏదో ఇట్లా చిన్న రొయ్యలు ఏదో చిన్నగా ఇట్లా కనిపిస్తుంది కదా మనకి. ఇట్లా దూరంకి వెళ్ళి మనకి చూస్తే మాత్రం చిన్న రొయ్యలు ఉంటాయి కదా, అట్లా కనిపిస్తున్నాయి. సారీ అండి, ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే రొయ్యలు అంటే సారీ ఏమనుకోవద్దు. నేను ఎందుకంటే కొంతమంది తినేవాళ్ళు ఉంటారు కదా, అట్లా చూడడానికి కనిపిస్తుందని చెప్తున్నా. ఓకే అండి, ఇది మా మమ్మీ మా చెల్లె వాళ్ళు కూడా తిని చూసారు, బాగుందని చెప్పినారు. ఓకే అండి, మీకు కానీ కాకరకాయ ఫ్రై ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తిని చూసి కామెంట్ చేసి చెప్పండి, నిజంగా బాగుంటుంది. లైట్గా మాత్రం చేదు ఉంటుంది, మొత్తం చేదు ఉంటుంది అని అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.